ఉండొచ్చు. రైట్, రామరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. రైట్, ఓకే ఓకే రైట్. రామరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. అక్కడ ఉన్న దిలీప్ అన్నకు అందరికి నమస్కారాలు. ఒకటి నమస్తేనే అన్న, ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది సంక్షేమ పథకాల కోసం డిస్కషన్ కాదు, ఇది బీసీల రాజ్యాధికారం కోసం అడుగుతున్నారు. రాజ్యాధికారం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక పిసిసి ప్రెసిడెంట్ చేశారు, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి బీసీ ఉన్నాడు. ఇక్కడ ఇంతకుముందు బండి సంజయ్ గారు ఉన్నారు, దత్తాత్రేయ గారు ఉన్నారు, లక్ష్మణ్ గారు ఉన్నారు. మీ యొక్క టిఆర్ఎస్ పార్టీ ఏ రోజన్నా ఒక బీసీని రాష్ట్ర అధ్యక్షుని చేస్తారా? మొదలు ఆ రాజ్యాధికారం కోసం ఈ స్కీముల గురించి వాళ్ళు కొట్లాడతలేరు. స్కీములు ఎవరున్నా ఇస్తారు, నువ్వు ఇవ్వచ్చు, వెనక ముందు ఏదన్నా కావచ్చు. ఆ స్కీములు ఇట్లా ఇచ్చే చేయి అవసరం లేదు, అడగేటట్టు పెట్టే చేయి కావాలని వాళ్ళు అడుగుతున్నారు. ఆ దాని మీద మాట్లాడమంటే మేము స్కీములు ఇచ్చినాము, మేము స్కాములు చేసినాము, అవి చెప్పడం కాదు. కవిత గారు బ్రహ్మాండంగా ఇక్కడ గౌడ్లకు ఇచ్చారు లిక్కర్ షాపులు, ఆమె కూడా ఢిల్లీలో పోయి పెద్ద వ్యాపారం చేయబోయింది, జైలు పాలైంది. ఈడ మీరు ఈ రేస్ చేయటిర్రు, ఈ రేస్లో ఎవరైనా 50 కోట్లు ఏదైనా ఎంక్వైరీలు అవుతుంది, దాంట్లో మీద కామెంట్ అయిన తర్వాత మీరు ప్రజాస్వామ్యం ఒక మహిళ లేకుండా 5 సంవత్సరాలు 50% మహిళలు ఇది ఉంటే ఒక్క మహిళ లేకుండా మంత్రివర్గాన్ని నడిపిన ఘన చరిత్ర, నియంతృత్వ పరిపాలన అనేది మీకు చూసిర్రు. రాష్ట్రం వల్ల ఏముంది అలా? మీ బీజేపీ పార్టీయా కాంగ్రెస్ పార్టీయా? నేను బీజేపీ చెప్తున్నా. బీజేపీలు అందరికి మీ దాంట్లో చెప్పండి, ఛాలెంజ్ చేసి అధికారం కావాలంటారు. నాకు డౌట్ వచ్చింది, మీరు ప్రెసిడెంట్ ఇస్తారా ఇంటి వాళ్ళు కాకుండా బయట తెలంగాణ రాష్ట్రంలో ఉంటే కవితను చెప్పమను ఆ మాటలు ఉట్టిగొచ్చి 33 జిల్లాల అధ్యక్షులు బీసీలు ఉన్నారు. దత్తాత్రేయ గారు రామరెడ్డి గారిని మాట్లాడినాక మీరు మాట్లాడిన తర్వాత 1000 కోట్లు ఇచ్చిన ఉన్నాడు. ఇప్పుడు లైన్ లో తీసుకొని తాడూరు శ్రీనివాసును ఓన్లీ పేపర్లే ఇచ్చేది. వీళ్ళకి ఏమైనా కమిషన్లు వచ్చినాయి తప్ప మిగతా అన్ని పేపర్ల సంక్షేమ పథకాలని ఆయనకు స్కీమ్ చెప్పాలి, తీసుకోవాలి. మీరు చేసింది ఏంటంటే అప్పులు కుప్ప చేసి పెట్టారు తెలంగాణ. ఇవాళ యూపీ ఉంది, మీకంటే ఈ రాష్ట్రానికంటే 4 ఇంతల పాపులేషన్ కానీ వైశాల్యం వాళ్ళు ఆడ సర్ప్లస్లు ఉంది. మీకంటే మంచి డెవలప్మెంట్ చేస్తారు, ఇల్లు కట్టిస్తారు, ఆడ శౌచాలయాలు కట్టించారు, బాత్రూములు కట్టించారు, ఆడ ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు, ప్రతి ఇంట్లో గ్యాస్ లేని, కరెక్షన్ లేని ఇల్లు లేదు, అది చేసారు, సర్ప్లస్ ఉంది. మీరు చేసింది ఏంది? చెప్పినవన్నీ పాలమూరు రంగారెడ్డి కేఎల్ఐ కాలువ ఇప్పటి వరకు చేయలేదు, 10 ఏళ్ల దరిద్రం. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ వచ్చేది చేసారు, 1000 కోట్ల చేయలేకపోయినా ముక్కు నేలకు రాయాలి పాలమూరు ప్రజల దగ్గరికి వచ్చి. ఇవాళ మాట్లాడుతున్నారు. కవితకు యాదికి రాలే బీసీలు 10 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మీ కేసీఆర్ అంగస్ట్రక్ చేస్తే ఒక్కడుంటేనే వచ్చింది అనుకోకరు. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, సుష్మా స్వరాజ్, సోనియా గాంధీ ఇస్తేనే వచ్చింది తప్ప మీరు అన్ని చెప్తారు. మీకు అవసరం ఉంటే మోడీ మంచోడు, ఈయనట్లు మంత్రి లేడంటాడు, మళ్ళీ అవసరం ఉంటే మోడీ అని మాట్లాడే మీ యొక్క విశ్వసనీయత లేని నమ్మకం రాజకీయ నాయకులు భారతదేశంలో ఉన్నారంటే కేసీఆర్ అంతా మోసగాడి రాజకీయాలలో ఇలాంటి మోసగాళ్ళు నడవరు. సూర్యారావు గారు రామరెడ్డి గారు మీరు అధికారం ఇస్తారా చెప్పండి. ఓకే ఓకే రైట్. రాజశేఖర రెడ్డి గారు ఇంకోటి చేసిండు, 4% ముస్లింలకు ఇచ్చి హైదరాబాద్ లో రామరెడ్డి గారు ఓకే అండి. మీరు వినండి, బీసీ మాట్లాడి బీసీల వాటా తెలిసి రేవంత్ రెడ్డితో మాట్లాడి మీరు రెడ్డినే ఒకటి రండి రైట్. రామరెడ్డి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మాట్లాడదని చెప్పండి, వారికి మధ్యాహ్నం మాట్లాడదని చెప్పండి. రైట్.